ఇది హడ్జోడ్ నల్లేరు. నల్లేరులో మనకి 2-3 రకాలు ఉన్నాయి. మనకి ముఖ్యంగా ఇది 4 పలకలు ఉండేటువంటి నల్లేరు అనమాట. ఇది హడ్జోడ్ అని ఎందుకంటారంటే విరిగిపోయిన బోన్స్ని అతికిచ్చేటువంటిది అనమాట ఇది. సో మీకు ఏ మందు తయారైనా ఇప్పుడు ప్రపంచంలో దీని నుంచే తయారవుతుంది. ఏమైనా బోన్స్ ఇరిగిపోతే దీని నుంచే చేస్తారు. సో కాబట్టి ఏంటంటే ఇది డైరెక్ట్గా మనకి ఇంట్లో పెంచుకోవచ్చు. అన్ని చోట్ల చెట్లకి ఇలాగా పాకిస్తుంటుంది. తాటి చెట్లు, కొబ్బరి చెట్లకి అన్నిటికీ పాకుతూ ఉంటుంది. అలాగే కూరగాయల తోటలు పెంచుకున్నప్పుడు కూడా దీన్ని ఒక కూరగాయ కింద ఇంట్లో వేసుకున్నట్టయితే ప్రతిరోజు మేము ఇక్కడ చట్నీలాగా చేస్తాం. దీన్ని ఈజీగా తినేది ఏంటంటే ఒక చట్నీ రూపంలో వేసుకోవచ్చు అనమాట. అంటే ఒక ఇంత మొక్క తీసుకున్న ఫ్యామిలీకి అయితే చక్కగా లేతది ఆ మొక్కని కొంచెం స్టీమ్ చేసి దాన్ని కొబ్బరి కానీ, పల్లీలు కానీ, నువ్వులు కానీ అట్లాంటివి వేసి చట్నీలాగా చేసుకోవచ్చు. సో ఆ చట్నీని ప్రతిరోజు తీసుకున్నట్టయితే బోన్స్ అంటే కాల్షియం బాగా దొరుకుతుంది. హయ్యెస్ట్ కాల్షియం వరల్డ్లో, ప్రపంచంలో నెంబర్ 1 కాల్షియం అనమాట. అంత కాల్షియం ఉండేటువంటిది. తర్వాత బోన్స్ని అతికించేటువంటిది ఎందుకంటే ఈ జాయింట్స్ ఏవైతే ఉంటాయో జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి తగ్గుతుంది, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, అనేక రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి. అంతేకాకుండా థ్రోట్ ఇన్ఫెక్షన్స్, అలాగే శ్వాసకోశ వ్యాధులు కూడా చాలా మంచిది. కాకపోతే తినే విధానంలో, వాడే విధానంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది డైరెక్ట్గా తినేస్తే ఏమవుతుందో గొంతు పట్టేస్తుంది. సో ఇవి అలాగే మోతాదు కూడా చాలా ఇంపార్టెంట్. మరీ ఎక్కువ తీయకూడదు, అలాగే తక్కువ తినకూడదు. సరిపడగా తీసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. సో సరైన మోతాదు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది ఒక దివ్య ఔషధం అన్నమాట. సో అలాగే చాలామందికి ముఖ్యంగా ఈ మధ్య కీళ్ళ నొప్పులు, తర్వాత ఆస్టియోపోరోసిస్, కీళ్ళకు సంబంధించినటువంటి రోమటైటిస్ కూడా బాగా ఎక్కువైపోయింది. సో ఇవన్నీ రాకుండా చూసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. ప్రతిరోజు ఇలాగ తీసుకోవడం, లేదంటే అట్లీస్ట్ వారానికి ఒక రెండు రోజులైనా దీన్ని తీసుకునే ఆహారంలో తీసుకోవడం, ముఖ్యం పిల్లలకి ఇవ్వడం, ఇలాంటివి చేసినట్టయితే బోన్స్ స్ట్రెంగ్త్ బాగుంటుంది. ఇంకొకటి, ఏదైనా ఇరిగిపోయినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో దీన్ని ఒక 6 వీక్స్ కంటిన్యూస్గా కషాయంగా కానీ, రసంగా కానీ, లేదంటే చక్కగా ఒక చట్నీ రూపంలో కానీ ఆహారంలో తీసుకోవచ్చు. ఆ విధంగా ఇది ఏ మందులు లేకుండా బోన్స్ని స్ట్రాంగ్ చేసేటువంటిది అన్నమాట. ఈరోజు ఆరోగ్యం అనేటువంటిది అందరికి కూడా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఎందుకంటే జీవన విధానం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోవడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఒకవేళ ఎవరికైనా అవేర్నెస్ ఉండి కొంచెం చేద్దాం అనుకునేసరికి అవైలబిలిటీ లేదు. సరైనటువంటి ఆహారం ఏది మంచిదో ఏది చెడ్డో కూడా బయట అంత అస్తవ్యస్తంగా తయారైపోయింది. అంటే ఆహారం విషయంలో వస్తే మనం పండించుకుంటే తప్ప మనం నమ్మలేకుండా ఉందన్నమాట. అంత దారుణంగా అయిపోయింది. సో అటువంటి దాన్ని మనం ఎలా చేయాలి, అందరిలోనూ ఏ విధంగా ఈ యొక్క అవేర్నెస్ని తీసుకురావాలి, మానవతా మిషన్ అయినటువంటి ఆరోగ్య సమాజాన్ని తయారు చేయడంలో ముఖ్య పాత్ర ఈ యొక్క ప్రకృతి విషయం అందరికీ తెలుసు. ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని చెట్లకు ఒక ప్రత్యేకత ఉంది. మన ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఎన్నో గొప్ప విషయాలన్నీ కూడా ఇప్పుడు నేటి సమాజం పూర్తిగా మర్చిపోయింది. సో మళ్ళా తిరిగి యాక్చువల్గా ప్రతి వాడికి ఒక అవకాశం కల్పించాలి. ఇప్పుడు విద్యలో అవకాశం లేదు, ఏమీ దీంట్లో నేర్చుకోవట్లేదు. ఇంకా ఇంట్లో ఉంటారా, ఇంట్లో ఇంతకుముందు అందరికీ అవగాహన ఉండేది, పోయింది. సో కేవలం డోలో 650 ఇలాంటివే తెలుసు, పారాసిటమాల్ ఇలాంటి ఇంగ్లీష్ ట్యాబ్లెట్లు తెలిస్తే కానీ వాటి వల్ల ఎంత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఎంత ఇది ఉందని కూడా లేకుండా విచ్చలవిడిగా మందులు వాడేసుకుంటున్నారు తప్ప ఎన్ని రకాలైనటువంటి మనకి గొప్ప ఔషధాలు ఈ యొక్క ప్రకృతిలో ఉన్నాయనేటువంటిది మనిషి మర్చిపోయాడు. సో దానికి మనం చేయాల్సిందల్లా పిల్లల దగ్గర నుంచి అందరినీ ఎడ్యుకేట్ చేయాలి. ఫస్ట్ మనం ఎడ్యుకేట్ అవ్వాలి. ఈ విధమైనటువంటి అవగాహన అందరిలోనూ రావాలంటే ఏం చేయాలి? దానికోసమే ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాలు కష్టపడి ఈ యొక్క మానవతా విశ్వవిద్యాలయం అనేది ఏర్పాటు చేసి ఒక 60 ఎకరాల క్యాంపస్లో ఒక గోశాల, అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి చెట్లనన్నింటినీ కూడా ఇక్కడ పెంచడం జరిగింది. ఒక 30,000 చెట్లు. అదేవిధంగా
అన్ని రకాలైనటువంటి ఆల్మోస్ట్ మనకి చాలా ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైనటువంటి ఒక 450 రకాల ఔషధ మొక్కలు ఇక్కడ పెంచడం జరిగింది. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.